సో, ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. హైదరాబాద్‌కి చెందిన ఒక హోమ్ గార్డ్‌కి సాలరీ కరెక్ట్ టైంకి ఇవ్వలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నేరెడ్మెట్‌లో జరిగింది. అంటే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు ఫైల్ అయింది. ఏంటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్‌కి యూజువల్‌గా సాలరీస్ పడుతుండే. సో, ఇతను కూడా లాస్ట్ 2024లోనే జాబ్ జాయిన్ అయ్యిండంట హోమ్ గార్డ్ లాగా. హ్మ్. తిరుమలగిరి డివిజన్ ఫోర్స్ మొబైల్ డ్రైవర్ లాగా జాయిన్ అయ్యిండంట హ్మ్. 2024లో. సో, ఆ టైం నుంచి సాలరీస్ బాగానే వస్తుండే. బట్ కొన్ని నెలల నుండి ఏందంటే ఫస్ట్ రాకుండా ఎవ్రీ మంత్ జీతాలు 15వ తారీఖు వేస్తున్నారు. సో, ఇక్కడ ఏమైందంటే ఈయనకి జీతం రాక వెడ్నెస్‌డే రోజు, అంటే మొన్న వెడ్నెస్‌డే రోజు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయిందంట మనీ విషయంలో. ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అది అని చెప్పేసి. సో, నైట్ అంతా గొడవ అయిన తర్వాత వైఫ్ హస్బెండ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది పిల్లలు తీసుకొని. సో, అద్దె ఇవ్వలేదని చెప్పేసి, రెంట్ కట్టలేదని చెప్పేసి వైఫ్ ఈ తన వైఫ్ తనతో గొడవ పెట్టుకుంది. రాత్రంతా కూర్చొని గొడవ పెట్టుకునేసరికి గొడవ పెట్టుకోవడమే కాకుండా పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. హ్మ్. సో, ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ వాపస్ వచ్చింది. వాపస్ వచ్చిన తర్వాత కిటికీలను చూసేసరికి అతను హ్యాంగ్ చేసుకొని ఉన్నాడంట. హ్యాంగ్ చేసుకొని ఉండేసరికి సో ఆమెకేమీ అర్థం కాలేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మన సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ కాకముందుకు ఎవ్రీ మంత్ ఫస్ట్కి జీతాలు ఇస్తాము ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చి అసలు నేను ఏది ఇవ్వలేను, నేను జీతాలు ఇవ్వలేను, ఏమి ఇవ్వలేను, మీరు అడ్జస్ట్ కండి అన్నట్టు చెప్తున్నారు. సో ఫస్ట్కి రావాల్సిన జీతాలు 15కి ఇస్తున్నారు. ఇట్లా ఒక పర్సన్ లైఫ్ అనేది పోయింది. సో ఇదన్నా ఇప్పటికీ ఈ చెవులో పడిందా లేదా దృష్టికి వెళ్ళిందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మొన్న కూడా ఒక వీడియో చేశా. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ ఇవన్నీ కాంపిటీషన్స్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఇవ్వాల్సిన వాళ్ళకి కరెక్ట్గా ఈ పెన్షనర్స్కి పెన్షను, ఉద్యోగులకి జీతాలు, డిసేబుల్డ్ పీపుల్కి ఇవ్వాల్సిన పెన్షన్స్ ఎవరు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటైజ్ ఇవి చేసిన తర్వాత మిగతా ఇవి చూసుకోవాలి. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పటికైనా మన సీఎం ఏమన్నా చేంజెస్ చేస్తారా, లేకపోతే దీనికి కావాల్సిన ఏదన్నా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.